చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలే చెప్పేది, అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవంగా అయితే చంద్రబాబు గారి పరిపాలనలో ప్రజలు ఆమోదించలేదు. ఆయన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. ఆయన మొన్న ఎన్నికల్లో కూడా ప్రజా ఆమోదంతో ఆయన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కేవలం ఈవీఎంలను అడ్డం పెట్టుకొని ఈవీఎంల ద్వారా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినా కానీ ఆయన్ని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఆయన విశ్వసించరు. ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఆయన కాలం గడుపుతుంటాడు. ఆయన 15 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. గతంలో రాజశేఖర్ గారు చేసినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అన్నీ తాను చేసినట్టు చెప్పుకోవడం తప్ప ఆయన అంటూ చేసినంత ఏంది లేదు, శూన్యం అంతా. జనాల్లో మన మీద వ్యతిరేకత వచ్చేసిందని తెలిసిపోయింది చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి మొదట్లో తెలిసిపోయింది. ప్రజల ఆలోచనకు అనుగుణంగా మన పరిపాలన సాగించడం లేదు. మనం ఎంత చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపే, జగన్మోహన్ రెడ్డి మించి మన పరిపాలన అందించలేమని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి అన్నీ కూడా మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలను మన్నలు పొందాలన్న ఆలోచన వాళ్ళు పక్కన పెట్టినారు.